యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి నేను యేసయ్యను ఎంతగానో స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. ఈరోజు యేసు ప్రభులు వారు మనతో మాట్లాడాలి అనుకున్నటువంటి అంశం ఏమై ఉన్నది అంటే, ఆయన నెమ్మదిని గురించి మాట్లాడడానికి యేసయ్య ఎంతగానో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నోవహుని నెమ్మది అని అర్థం వస్తూ ఉంటూ ఉన్నది. నోవహు యొక్క పేరుకి యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. మన పేర్లలో కూడా ఆ పేరుకి అర్థాలు ఉంటాయండి. ఎలా పడితే అలా పేర్లు పెట్టుకుంటూ ఆ పేర్లను పిలుస్తూ ఉన్నట్లయితే ఆ పేరు మీద ఉన్నటువంటి ప్రభావము మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ఆశీర్వాదకరమైనటువంటి పేర్లను మనం పెట్టుకున్న ఎడల ఆశీర్వాదపు ఆ యొక్క జల్లులు, ఆశీర్వాదపు దీవెనలు, మేలులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. పేరులో కూడా చాలా ప్రభావం ఉంటూ ఉన్నది. కనుక మనం పెట్టుకునే ఆ పేర్లు కూడా దీవెనకరమైనటువంటి పేర్లని పెట్టుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మనం పిలుస్తూ ఉంటాం, ఆశీర్వాదకరమైనటువంటి నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఆ ఆశీర్వాదకరమైనటువంటి నామంలో ఉన్నటువంటి ఆ సారము మన జీవితాల మీద పనిచేస్తూ ఉంటుంది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఏదేదో కొత్త కొత్త పేర్లు, అర్థం తెలియనటువంటి పేర్లను పెట్టుకొని ఆ పేర్లను బట్టి మనం పిలుస్తూ ఉంటాం, కానీ అందులో ఆశీర్వాదం ఉండదు. కనుక యేసు ప్రభుల వారు మనతో ఆయన మాట్లాడడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు. నోవహు అంటే అర్థం ఏమనగా నెమ్మది అని అర్థం వస్తూ ఉంటూ ఉన్నారు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఇక నోవహు దినాలలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ జల ప్రళయం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ప్రస్తావించబడింది, ఎక్కడ తెలియచేయబడింది, మానవాళికి ఆ యొక్క జల ప్రళయం అనే పేరు ఎక్కడ నుండి వినపడింది అంటే నోవహు కాలం నుండి జల ప్రళయం అనే పేరును మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ నిత్య దేవుణ్ణి గుర్తెరగకుండా, నిత్య దేవుణ్ణి వద్దకు రాకుండా వాళ్ళకి ఎలా తోస్తే అలా బ్రతుకుతున్నటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క దృష్టి నోవహు మీదకి వచ్చింది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నోవహు నీతిమంతుడుగా ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు కూడా దేవుడు నీకేదన్నా ఒక మాట చెప్పిన ఎడల, యేసు ప్రభుల వారు నీకేదన్నా ఒక పని అప్పగించిన ఎడల, ఆ పని చేయడానికి నువ్వు సాకులు చెప్పకుండా ఆ పనిని నువ్వు చేయగలిగినట్లయితే నోవహు యొక్క దీవెన నీ మీద కూడా రాగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. దేవదేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, ఒక ఓడను కట్టు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన నోవహు నేనా ఇంత పెద్ద ఓడనా కట్టగలనా అని ఆయన ఏమాత్రము నేను కట్టలేనని దేవునికి సమాధానం చెప్పలేదండి. యేసయ్య ఏ పని అయితే తనకు అప్పగించినాడో ఆ పనిని శిరస వహించి అక్కడ చేసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ యొక్క ఓడను కట్టడానికి అనేక సంవత్సరాలు పడ్డది. తను కష్టపడ్డారు, శారీరకంగా కష్టపడ్డాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యము కొరకు, ఆ యొక్క పరలోకము యొక్క రాజ్యము కొరకు నీవు కష్టపడినట్లయితే ఆ ప్రతిఫలము నీ తరతరాల మీదికి రాగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. యేసు అనే నామంలో నువ్వు ఒక చిన్న పని చేసినా కూడా ఆశీర్వాదము చాలా గొప్పగా ఉంటుంది.
యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక నోవహును మనం చూసినట్లయితే యేసయ్య అప్పగించినటువంటి పని, తండ్రి అప్పగించినటువంటి పని చేసి తను, తన భార్య, పిల్లలు, కోడలందరూ ఆ ఓడలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. తన కుటుంబంలో ఉన్న ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో, నీవు దేవుని మాట వినకుండా, దేవుని మాట లెక్క పెట్టకుండా, దేవుని మాట పట్ల నువ్వు శ్రద్ధ పెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిగా ఆజ్ఞాపిస్తాడు. ఏంటో తెలుసా? ఏదో ఒకటి మనకి గుణపాఠం నేర్పించేటట్లు, లేకుంటే ఈ భూమి మీదనే లేకుండా ఉండేటట్లు ఆయన చేయగలడు. ఎందుకంటే యేసయ్య సర్వశక్తిమంతుడై ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు అనేక మంది నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటూ ఉన్నారండి. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఇక 23వ వచనంలో మనం చూసినట్లయితే, విస్తారమైన ధనం ఉండినా కూడా నెమ్మది లేకుండా ఉంటూ ఉన్నారంట. నీకు ఒక నెమ్మది రావాలి అంటే యెహోవా యందు భయభక్తులను కలిగి జీవించిన ఎడల, ఆయన పట్ల ఒక భయము, ఒక భక్తి నీకు ఉన్న ఎడల, నిశ్చయముగా నీ యొక్క జీవితంలోనికి నెమ్మది గల వాతావరణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేయగలడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడంటే, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎదురవుతున్నటువంటి స్థితిగతులను బట్టి, ఆ యొక్క చూస్తున్నటువంటి కార్యాలను బట్టి మన జీవితంలో ఒక ప్రశాంతత లేకుండా, మనశ్శాంతి లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లు, దిమ్మరగా తిరుగుతూ ఉన్నట్లు, ఏం చేయాలో పాలుపోకుండా బ్రతుకుతూ ఉన్నావేమో. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. నువ్వు కలుసుకోవలసిన వ్యక్తిని కలుసుకున్న ఎడల యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఖచ్చితముగా నీ జీవితంలో ఆ యొక్క నెమ్మది అనేది రాగలదు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసయ్య గడప వద్దకు రా, ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఉండుము, ఆయన గడప దగ్గరకు వచ్చి విచారణ చేయము. అప్పుడు నీ జీవితంలో నెమ్మది అనేది రాగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 4వ కీర్తన 8వ వచనంలో యేసయ్య యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, యెహోవా నేను నెమ్మదితో పండుకొందును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు నిద్ర రాకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఇక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పండుకుంటూ ఉన్నారు అనేక మంది. ఎందుకో తెలుసా? వాళ్ళకున్నటువంటి ఒత్తిడిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి వేదనను బట్టి సరైనటువంటి నిద్ర లేకుండా రాత్రుల్లో ఆ యొక్క ఒంటరి గొవ్వ వలె మూల్గులిడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉన్నది. యేసయ్య శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు గలిబిలిగా బ్రతకడం యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు టెన్షన్గా బ్రతకడం యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు హడావడిగా బ్రతకడం యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు పరుగులెత్తుకుంటూ, తినడానికి కూడా టైం లేకుండా పరుగులెత్తుకుంటూ బ్రతుకు దేవుడికి ఇష్టం లేదు. దేవుని ప్రజలారా, యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. యెహోవా నేను నెమ్మదితో పండుకొందును, నెమ్మదిగా పండుకొందును. దావీదు అంటూ ఉన్నాడండి. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సొంత మామ తరుముతూ ఉంటున్నాడు, కుమారులు తరుముతూ ఉన్నారు, శత్రువులు అతన్ని నిలకడగా ఉండనివ్వకుండా అతన్ని పరుగులెత్తిస్తూ ఉంటున్నాడు. అతని నివాసము ఆ యొక్క సొసైటీలో కాదు కానీ అరణ్యంలో అతను నివాసం చేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటున్నాడు. ఇక దావీదు జీవితంలో మనం చూసినట్లయితే అన్ని యుద్ధాల ఆ అనుభవం గుండా వెళ్తున్నప్పటికీ కూడా, ఇక పరిస్థితులు తరుముతున్నప్పటికీ కూడా, ఇక స్థితిగతులు నిలకడగా ఉండనియప్పటికీ కూడా ఆ దావీదు అంటున్నాడు, యెహోవా నేను నెమ్మదితో పండుకుందును. ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈరోజు దావీదు చెప్పగలిగినటువంటి మాట నీ నోట రాగలదా? ఆ రాజుకి మనశ్శాంతి లేదండి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఎందుకు మనశ్శాంతి లేదు అంటే తన సొంత ఇంటి వారే తరుముతూ ఉంటూ ఉన్నారు. తన సొంత ఇంటి వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ సొంత గృహంలో ఉన్నటువంటి వాళ్ళే నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నీ సొంత బంధువులు, రక్త సంబంధికులే నిన్ను అర్థం చేసుకోకుండా పైపెచ్చు నీ మీద నిందల వేయచ్చేమో. బహుశా ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దావీదు అన్ని విధాలుగా నలగగొట్టబడుతున్నప్పటికీ, అన్ని విధాలుగా బాధపడుతున్నప్పటికీ, అన్ని విధాలుగా కలత చెందుతున్నప్పటికీ ఆయన అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, యెహోవా నేను నెమ్మదిగా పడుకుందును. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నేను ఒంటరిగా ఉండినను సురక్షితముగా నన్ను నీవు నివసింపచేయుదువు. ఈ రోజుల్లో ఒంటరిగా ఉండాలి అంటే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళుతూ ఉంటూ ఉన్నాం. ఎందుకంటే కాలాలు మనకి తగినట్లుగా వెళ్ళడం లేదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఏ దిక్కు నుండి ఏ వార్త వస్తుందో మనకి తెలియదు. ఎవరు మొబైల్ నుండి ఏ వార్త మనకి చెవికినబడుతుందో మనకి తెలియదు. ఎవరు ఏ సమాచారాన్ని మన వద్దకు తీసుకుని వస్తారో మనకు తెలియదు. మన కళ్ళ ముందు సురక్షితంగా ఉండినట్లే ఉంటారు, మన కళ్ళ ముందు క్షేమంగా ఉండినట్లే ఉంటారు. మరుక్షణం చూసే వాళ్ళు భూమి మీద లేకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నేను నెమ్మదిగా పడుకుందును. ఎందుకో తెలుసా? నేను నెమ్మదిగా పడుకుందును అనగా దేవుడు దావీదు ప్రక్కనే ఉంటూ ఉన్నాడు. ఆ ధైర్యముతో దావీదు చెప్పగలుగుతూ ఉంటున్నాడు, నేను నెమ్మదిగా పడుకున్నా, శత్రువు వస్తాడన్న భయం లేదు నాకు, నన్ను చంపుతానన్న భయం లేదు నాకు, నన్ను పరిగెత్తిస్తారన్న భయం లేదు నాకు. ఎందుకంటే నా కుడి ప్రక్కనే నువ్వు ఉంటూ ఉన్నావు. నీ దడ్డుకర్ర నాకు తోడుగా ఉంటూ ఉన్నారు, నీ దండము నాకు తోడుగా ఉంటూ ఉన్నారు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నీ ప్రక్కన యేసయ్య ఉన్న ఎడలా, నీతో యేసయ్య ఉన్న ఎడలా, నీ జీవితంలో యేసయ్య ఉన్న ఎడలా, నువ్వు ఏ ప్రదేశంలో కావచ్చు, ఏ ప్రాంతంలో కావచ్చు, ఎలాంటి వ్యక్తుల మధ్య అయినా కావచ్చు, నువ్వు సురక్షితముగా నివసించగలవు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు. దివారాత్రులు ఆయన కునుకక నిద్రపోక కనుపాప వలె, కంటి పాప వలె నిన్ను కాపాడుతూ ఉంటూ ఉన్నాడు యేసు ప్రభుల వారు. ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉంటున్నామో కదా, ఎంత మంచి కాపరిని మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఆ కాపరి తన గొర్రెలను చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటున్నాడు. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడండి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు లేరు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ఎవరంటే నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎవరికి నెమ్మది రాగలదు అంటే కీర్తనలు 119 కీర్తన 165 ఆ వచనంలో మనం చూసినట్లయితే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది కలుగును అంటూ ఉన్నాడు ఆయన. యేసు ప్రభుల వారికి మహిమ కలిగినగాక. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవిస్తారో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథానికి విలువనిస్తారో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథముతో సహవాసం చేస్తారో, ఈ పరిశుద్ధ గ్రంథముతో మాట్లాడగలిగే అనుభవంలోనికి వస్తారో, వాళ్ళ యొక్క జీవితంలో నెమ్మదిగా ఉండగలరు. యేసయ్యకి మహిమ కలుగునుగాక.
ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించు, బైబిల్ని నువ్వు ధ్యానించు, దేవుని వాక్యాన్ని పఠించు, దేవుని లేఖనాలను నువ్వు నెమరు వేసుకో. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రాన్ని ప్రేమించి వారు నెమ్మదిగా ఉంటారంటండి. నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమించని ఎడల, నువ్వు ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ప్రక్కన పెట్టిన ఎడల, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా చూడకుండా ఉన్న ఎడల నీకు నెమ్మది అనేది రానే రాదు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని అమితంగా ప్రేమించాలి. నీ భర్త కంటే ఎక్కువగా ప్రేమించాలి, నీ భార్య కంటే ఎక్కువగా ప్రేమించాలి, నీ కన్న బిడ్డల కంటే కూడా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా ప్రేమించగలిగినటువంటి ఆ మొదటి ప్రేమలోనికి మనం రావాలి. ఎప్పుడైతే మొదటి ప్రేమలోనికి నువ్వు రాగలవో, మొదటి ప్రేమలో నువ్వు స్థిరపరచబడగలవో, అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో నెమ్మది అనేది రాగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. అదే కీర్తనల్లో మనం చూసినట్లయితే, కీర్తనలు 119 కీర్తన 50వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా వాక్యము నెమ్మదిని కలుగచేయచ్చు ఉన్నదంట. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మదిని కలుగచేయచ్చు ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వాక్యము మాట్లాడగలదండి. వాక్యములో జీవం ఉన్నది, వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో బలమైన ప్రభావము దాగి ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు ఎత్తు పట్టుకున్న ఎడల, ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్న ఎడల, నీకు ఏ బాధ ఉన్నా కూడా ఆ బాధల్లో నీకు నెమ్మదిని కలుగ చేయగలదు యేసయ్య వాక్యం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మదిని కలుగ చేయుచున్నది. నీకు ఎలాంటి బాధ అయినా ఉన్నా సరే, నీ బాధను అర్థం చేసుకునేటోళ్ళు లేకపోయినా సరే, యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. వాక్యముతో నువ్వు స్నేహం చేసిన ఎడల, వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకున్న ఎడల, ఆ వాక్యము నిన్నేం చేయగలదు అంటే నిన్ను లేవనెత్తగలదండి. పడిపోయినటువంటి నీ గుడారమును తిరిగి లేపి నిలబెట్టగలదు. వాక్యము వాడిగల ఖడ్గమై ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము నెమ్మదిని కలుగ చేస్తాదంట. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నువ్వు కన్నీటిలో, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము ఆ వాగ్దానాల రూపంలో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ కళ్ళల్లో నుండి కన్నీరు కారిపోతూ ఉంటారు. ఎందుకంటే యేసయ్య వాక్యము జీవము గల వాక్యమై ఉన్నది. యేసయ్య వాక్యానికి మరణం లేదు. యేసయ్య వాక్యము మరణించిన వాళ్ళని బ్రతికించగలదు. యేసయ్య వాక్యము చచ్చిన వాళ్ళని జీవింప చేయగలదు. యేసయ్య వాక్యము పడిపోయిన వారిని లేపి నిలబెట్టగలదు. యేసయ్య వాక్యము పాపంలో ఇరుక్కుపోయిన వారిని తిరిగి పరిశుద్ధపరచగలదు. యేసయ్య వాక్యము ఆదరణ లేక అటు ఇటు కొట్టబడుతున్నటువంటి నిన్ను తిరిగి నీకు ఒక ఆదరణను చేకూర్చగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఆ కీర్తనల్లోనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, కీర్తనల 122 కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఏమిటి ఆ ప్రాకారాలు?
యేసు ప్రభులు వారికి మహిమ కలుగునగాక. యెరూషలేము ప్రాకారాలలో నెమ్మది కలుగునగాక అంటూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యెరూషలేము కొరకు ప్రార్థన చేయగలవో, యెరూషలేము కొరకు మొర్రపెట్టగలవో, యెరూషలేము అనే పదాన్ని ప్రతి నిత్యము దేవుడికి గుర్తు చేయగలవో, ఆ యూదుల కొరకు, ఇశ్రాయేల్ కొరకు నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా వారి యొక్క యూదా జనాంగాన్ని మీరు దర్శించండి, యూదుల యొక్క మనోనేత్రాలను మీరు తెరవండి, ఇంకా వారు మెస్సయ్య అనేటువంటి అనుభవంలో ఉంటూ ఉన్నారు. అలాంటి అనుభవంలో కాకుండా యేసు ప్రభు అనే అనుభవంలోనికి వాళ్ళు రాగలిగినట్లు వాళ్ళ మనోనేత్రాలు తెరవండి అని చెప్పేసి యూదుల కొరకు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసిన ఎడల నీ ప్రాకారాల్లో నెమ్మదిని ఇవ్వబోతూ ఉంటూ ఉన్నారు. నీ నగరంలో ఆయన క్షేమమును దయచేయబోతూ ఉంటూ ఉన్నాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నువ్వు వర్ధిల్లాలి అంటే యేసయ్యని ప్రేమించు. నువ్వు అభివృద్ధి చెందాలి అంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయి. యెరూషలేమును ప్రేమించగలిగేటటువంటి అనుభవంలోనికి నువ్వు రా. యెరూషలేమును నిత్యం మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే యూదులు దేవునికి స్వజనులుగా ఉంటూ ఉన్నారండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుని సొత్తైన జనాంగమై ఉంటూ ఉన్నారు వాళ్ళు. దేవుని యొక్క స్వాస్థ్యమై ఉంటూ ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ప్రాకారాలలో నెమ్మది కలుగునుగాక. నీ యొక్క నగరులలో క్షేమం ఉండునుగాక. ఈరోజు క్షేమము కళ్ళతో చూడలేకపోతూ అంటూ ఉన్నాం. నీకు ఒక క్షేమము కలగాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే అన్య భాషలు మాట్లాడు, నీకు క్షేమం కలుగుతుంది. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నీ ప్రాకారాలలో నెమ్మది కలుగునుగాక అంటూ ఉన్నాడు ఆయన. నీకు ప్రాకారంలో ఒక నెమ్మది ఉండాలి, నీ గృహంలో ఒక నెమ్మది ఉండాలి, నీ ఇంటిలో ఒక నెమ్మది ఉండాలి, నీ జీవితంలో ఒక నెమ్మది ఉండాలి, నీ బ్రతుకులో ఒక నెమ్మది ఉండాలి, నువ్వు చేసే ఉద్యోగంలో ఒక నెమ్మది ఉండాలి అంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయి, యెరూషలేము కొరకు మొర్రపెట్టు, యెరూషలేము కొరకు చేతులెత్తు, యెరూషలేము కొరకు విజ్ఞాపన చేయి, యెరూషలేముని యేసయ్యకి గుర్తు చేయి. అప్పుడు నీ జీవితంలో యేసు ప్రభులు వారు నెమ్మదిని కలుగ చేయగలడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సామెతల గ్రంథాన్ని మనం చూసినట్లయితే సామెతలు 1వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నీ ఉపదేశము అంగీకరించువాడు నెమ్మదిగా ఉండును అంటూ ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. సత్తువు కలిగిన ఉపదేశం నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వర్తమానాలు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సందేశాలు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క బోధ నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభుల వారిని నువ్వు రక్షకునిగా స్వీకరించాలి. యేసయ్యని నీ హృదయంలో చేర్చుకోవాలి. నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని నువ్వు దయచేయాలి. నీ హృదయంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. యేసయ్యకి మహిమ కలుగునగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఎవరు సురక్షితంగా ఉండగలరు, ఎవరు నెమ్మదిగా ఉండగలరు అంటే దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధ స్థలంలో కూడా దైవజనులు నీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఫోన్లో ఆన్ చేసుకొని ఫోన్లలో చాటింగ్లు చేస్తూ ఉంటారు, ఫోన్లలోనే మెసేజ్లు ఆ వర్తమానం చెప్పే లోపల ఇంకా చాటింగ్లు పంపించేసుకుంటూ ఉంటారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి, యేసయ్య ఉపదేశాన్ని నువ్వు స్వీకరించాలి. ఆయనకి తెలియచేస్తున్న సమాచారాన్ని నువ్వు పట్టుకోవాలి, ఆ సమాచారాన్ని నువ్వు వినాలి, ఆయన వార్తకు నువ్వు లోబడాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక.
ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటూ ఉన్నావేమో, అయితే యేసయ్యని ప్రేమించే అనుభవంలోనికి రా. దేవుని ఉపదేశాన్ని స్వీకరించగలిగినటువంటి అనుభవంలోనికి నువ్వు రా. ఖచ్చితముగా నీ జీవితంలో ఆయన నీకు నెమ్మదిని దయచేయగలడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 30వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యెహోషాపాతుకు చుట్టుప్రక్కల ఉన్న వారందరి మీద జయమనిచ్చి నెమ్మదినిచ్చినాడంట. నెమ్మదిని ఇవ్వడం ద్వారా ఆ రాజ్యమంతా కూడా చాలా నిమ్మలంగా ఉందంట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోషాపాతు ఆ కాలంలో మనం చూస్తున్నట్లయితే దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయగలిగినటువంటి అనుభవంలో యెహోషాపాతు రాజు ఉంటూ ఉన్నాడు. నీ రాజ్యానికి, నీ ప్రభుత్వానికి, నీ ప్రాంతానికి, నీ యొక్క పరిస్థితులకు, నీ ఏరియాకి నెమ్మది కావాలి అంటే, నువ్వు నిమ్మలంగా బ్రతకాలి అంటే, అసమాధానం లేకుండా సమాధానకరంగా జీవించగలగాలి అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చే అనుభవంలోనికి రావాలి. యేసయ్యని కలుసుకునే అనుభవంలోనికి రావాలి. అలా నువ్వు కలుసుకుంటూ ఉన్నప్పుడే యెహోషాపాతు జీవితంలో జయమునిచ్చి నెమ్మది కలుగు చేసినటువంటి యేసయ్య నీ జీవితంలో కూడా జయమునిచ్చి నెమ్మదిని కలుగ చేయగలడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, నీ శత్రువుల మీద జయమిచ్చి నలుదిశలా నేను నీకు నెమ్మదిని కలుగ చేసేదని అంటూ ఉన్నాడు ఆయన. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నీ శత్రువుల మీద జయమునిచ్చి, యేసయ్యకి మహిమ కలుగునుగాక. నీ శత్రువుల మీద జయమునిచ్చి నలుదిశలా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు దిక్కులుగా ఆ 4 దిక్కుల నుండి ఏ దిక్కు నుండి నీ జీవితంలోనికి ఆ యొక్క ఒత్తిడి అనేది రానివ్వకుండా నేను నీకు నెమ్మదిని కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు. 4 దిశలండి, 4 దిక్కులండి, 4 చోట్ల యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. నీకు జయం రావాలి. నీ శత్రువు మీద, నీ అజాత శత్రువు అయినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకనాథుడి మీద నీకు జయము కలగాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చే అనుభవంలోనికి రావాలి. ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. ఆయన కలుసుకునే అనుభవంలోనికి రావాలి. ఆయనతో నువ్వు సంభాషించే అనుభవంలోనికి రావాలి. ఆయనతో ముచ్చడించగలిగినటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చిన ఎడల శత్రువు మీద నెమ్మదిని శత్రువు మీద జయమును కలుగ చేసి నలుదిక్కుల నెమ్మదిని కలుగ చేసేదని అంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నువ్వు ఎలాంటి శత్రువుతో పోరాడుతున్నా, నీకు జయం లేక ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నావేమో, యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఎంత పెద్ద శత్రువైనా కానియండి, యేసయ్య నీ పక్షముగా ఉన్న ఎడల, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం, యుద్ధము యెహోవాదే, యేసయ్యకి మహిమ కలుగునుగాక. నువ్వు మౌనంగా ఉండి ఊరకనే నిలిచి చూడు యేసయ్య చేసే రక్షణ కార్యాన్ని. ఆయన నీ పక్షంగా యుద్ధం చేయగలడు. యేసయ్య నీ పక్షంగా వ్యాజ్యమాడగలడు. యేసయ్య నీ పక్షంగా వాదించగలడు. యేసయ్య నీ పక్షంగా నిలబడగలడు. యేసయ్య నీ పక్షముగా పోరాడగలడు. యేసయ్య నీ పక్షంగా మాట్లాడగలడు. యేసయ్య నీ పక్షముగా నీతో కలిసి ఎంత దూరమైన రాగలడైనా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడండి.
నీ శత్రువు మీద నా దేవుడు జయమును దయచేయబోతూ ఉంటున్నాడు. సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరుక్కుంటూ నీ యొక్క ఆస్తులంతా అమ్మేసుకొని అద్దె గృహాల్లో ఉంటూ ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నావేమో, నీకు నా యేసయ్య జయముని ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో విషయాన్ని యేసు ప్రభులు వారు దయచేయబోతూ ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడైనటువంటి యేసయ్య, నీ ఘనమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ సమయంలో నెమ్మది గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు నాయన. అందును బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. ఎవరి యొక్క జీవితాలలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటూ ఉన్నారో నైనా ఈ సమయంలో వారిని మీరు దర్శించమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారికి ఉన్నటువంటి అశాంతికరమైన పరిస్థితులను తొలగించి వారి జీవితాలలో పరిశుద్ధాత్ముడా మీ నెమ్మదిని దయచేయమని అడుగుతూ ఉంటూ ఉన్నా. అయ్యా, నిన్ను ప్రేమించి వారికి నెమ్మది నాయన. అయ్యా నీకోసం, అయ్యా నీ ప్రాంతం, నీ ప్రజల కొరకు ప్రార్థన చేసే వారికి నెమ్మది నాయన. నీ ఉపదేశం అంగీకరించి వారికి నెమ్మది. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో నాయన నీ వాక్యము నెమ్మదిని కలుగ చేస్తూ ఉంటున్నారు. బాధల్లో నెమ్మదిని కలుగ చేస్తూ ఉంటూ ఉన్నారు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వాళ్ళ అక్కర్ల అవసరతలను మీరు తీర్చమని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నైనా నీకు వందనాలు. బలమైన సాక్ష్యములతో నీ బిడ్డలు నిలబెట్టి నీ నామానికి మహిమను, ఘనతను, ప్రభావాలను తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధత కలిగిన మంచి నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగునుగాక.